మిమ్మల్ని చూసుకొని పొగుడు ఎక్కువ. బాగా చెప్పండి. దేవుళ్ళు మీరు నాకు దేవుళ్ళు. ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి 1000 మంది వస్తారు. అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు. మీకు మళ్ళీ నమస్కారాలు. నాకు ఇంకో బాధ ఎప్పుడు చెప్తుంటా, ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు అనేది. నేను ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాంట. అందుకే రోజు ఏం చెప్తా మీకు, రే నాయన ఒక్క గంట ఊర్లో అందరినీ పలకరైపోండ్రా అని చెప్తుంటా. వాస్తవం చెప్పాలంటే మరి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు? అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట. నాకు ఒకటే కోరిక, ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా. మీకు అర్థం కావడం లేదు. ఎలక్షన్లో వస్తాడా? చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ అయిపోయాడు ప్రభాకర్ రెడ్డి అని. తప్పు. మనం గెలిచేటప్పుడు ఎందుకు నామినేషన్ అయిపోయకూడదు? మనకెందుకు చెడ్డపోరు? చూడే చంద్రబాబు నాయుడు కూడా బాబు 24 అవర్స్ కాదు 36 అవర్స్ పనిచేస్తా అన్నాడు. ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా? ఈ కాలంలో ఎవరికి జనం లేరు. దయచేసి మళ్ళీ చెప్తానా, మీకన్నీ ఉంటే 2500 3000 ఓట్లు ఉండేది. ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓటుకు ఇటువంటి ఎక్కువ ఉంటాయి. కనీసం 900 మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతారు. కొద్దిగా పల్లెల్లో పలకండి. ఈ పొద్దు ప్రతి ఒక్కడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడికి కావాల్సిందేమి? రా కూర్చోనాయన అనే పదం వానికి కావాలా. వాడు ఏడా రోడ్ల కింద ఏరా నాన్న ఎలాగున్నావు? ఈరోజు నీ 100 రూపాయల కోసమో 200 రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి. నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది. ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో, నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు? తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది? ఏమిటో సెలెక్ట్ చేస్తుంది? ఆల్రెడీ ట్రై చేస్తుంది. నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్ళిపోయినాయి. ఒకటే అన్నారు, మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటేలే. వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బందీగా ఈసారికి రేపు ఎలక్షన్లో సీట్ ఇవ్వాలంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి. నేను చెప్పేది ఎవరి సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి. కొన్ని దాని గురించి అడుగుతుంటారు. చాలా డిపెండ్ అయింది. దయచేసి చెప్తున్నా, పల్లెల్లో తిరగండి, పలకరియండి చాలు. నేను రోజు మా మున్సిపల్ కౌన్సిలర్ చెప్తున్నా, రేపు మీకు టికెట్ రాలేదంటే
మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దండి, ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ బ్లేమ్ చేయొద్దండి. మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి. ఎందుకంటే మనకు సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబరు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఒకటే చెప్తారు, మీకు ఎవరికి కావాలా, 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని వస్తున్నాయి కదా మీకు ఆల్రెడీ వస్తున్నాయా? మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం తెప్పించుకుంటే మీ పేరు వస్తుంది. మళ్ళీ మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది. కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా, అంటే వచ్చి ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంటున్నారు. నేను ఒప్పుకోదా, ఎస్ఐ సిఐకి చెప్పదు, నేను ఒప్పుకోదా. ముందు ఒకసారి కట్టాల్సి అర్థమైందా? కట్టర్స్ అంటే ఏమిరా? ఎట్లా చేసే అట్లా చేసే ఒకసారి కట్టర్స్ రాండి. ఇప్పుడు నుంచి కొంత వచ్చేది ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు అంట. అప్పుడు చెప్పేది చెప్తాంలే, ఏం చెప్పాలో అప్పుడు చెప్పాలి. కట్టర్స్ అంటే మళ్ళీ చెప్తా. పొద్దునకు రావద్దు, ఎస్ఐకి చెప్పు, సిఐకి చెప్పు, ఒకటి పనిచేయదు. ఆయన మనల్ని కట్టర్స్గా వాళ్ళు 5 ఏళ్ళు కట్టర్స్ గారు. అయినా మీరు భద్రంగా భయపడకుండా ఉన్నారు. అందుకోసం ఇప్పుడు నుంచి కట్టర్స్ నా దగ్గర రాండి. ఎస్ఐ కాదు, సిఐ కాదు, ఎవరికైనా వస్తాను మీతో. అర్థమైందా? అంటారు లేదు. సరే, ఈరోజు ఎందుకు పెట్టారంటే ఈ మీటింగు, ఒక అనవసరమైన వ్యక్తి, ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ ఒక అనవసరమైన వ్యక్తి ఆయన తప్పుల గురించి ఏదో సస్పెండ్ అంట. ఏదో సస్పెండ్ మన గురించి చెప్తా. ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి. ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఇది ఎవరు చేసేది నాకైతే అర్థం లేదు. దాని గురించి పెద్దగా ఆలోచించండి. ఆయనకు అర్థం ఒక 5-6 మంది కోరుతారు, వాళ్ళలో కట్ చేస్తే ఆ 5-6 మంది ఉన్నారు. సోనమల్ల, అమర్లింగ ముందు వాళ్ళని కట్ చేయండి. అర్థమైందా? అందుకోసం ఆయన కోసం ఇంత మీటింగ్ పెట్టి సస్పెండ్ అయితే సస్పెండ్. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మా ప్రజలు అనుకుంటేనే, మా ప్రజలు ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతేగాని కొన్ని విషయాల్లో మా కాన్స్టిట్యున్సీలో అందరూ ప్రపోజల్ చేస్తే జరుగుతుంది. మర్యాద ఇవ్వాలన్నా ఇస్తాం పెద్దోళ్ళకి. ఇంతమంది ఒప్పుకుంటున్నారా? మళ్ళీ ఎవరు ఒప్పుకుంటున్నారు? భద్రంగా తిరగండి, భద్రంగా ఉండండి. అంతేగాని ఇంకో వార్తలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఒక 5-6 మంది ఉన్నారు. ఏదో ఉంటారు అవన్నీ కొడితే గిట్లా సట్లే నాకు తెలియదు. ఏ సభలో చెప్తానా, ముందు మీకైతాయి, ఎందుకంటే ఎక్కువ ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ప్రజలు ఒప్పుకోరు. అంతేగాని
సస్సు పెళ్ళు బండి ఉంటుందో మేము రెడీ, మా జనం రెడీ, మా తెలుగుదేశం కార్యకర్తలు రెడీ. మరి నువ్వు రెడీ అంటే చెప్పు. తెలుగుదేశం ఇక్కడ చాలా గట్టిగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ నిర్ణయించున్నారు. చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాం. ఇదే లోకేష్ పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మైక్ పెట్టలేదు, డీజే లేదు. తాడిపత్రి కాన్ఫరెన్స్ లో 3 రోజులు ఉన్నాడు. మనం ప్రారంభిస్తాం, నమ్మికలకు ప్రారంభిస్తాం. అది తాడిపత్రి కాన్ఫరెన్స్. ఎవరికి భయపడాల్సిన లేదా మంది మనం వచ్చే కోరుకుంటాం. ఇప్పుడే చెప్పారు యాడికి రాజధాని నీళ్ళు వస్తున్నాయి ఈ టైంలో. మీకు మరి సొంత పెట్టుకొని మళ్ళీ మన కాలం నిలబెడితే మళ్ళీ కళ్ళెత్తి చెప్పి నీళ్ళు వస్తున్నాయి లేదా. వాడు ఆశ్మిత్ రెడ్డి 10 చేయాలని కోరుకునే వ్యక్తి ఈ కాలంలో 10 చేస్తేనే గుర్తుకుపోతాం. మీ కార్యక్రమం మున్సిపాలిటీ 6 నెలల తర్వాత గవర్నమెంట్ ఆధారపడుకోకుండా సొంత డబ్బులతో నిలబడే పరిస్థితి వస్తుంది. ఒక 6 నెలలతో తెలిసేదేనా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్లు లీటర్ 5 రూపాయలు తగ్గుతున్నాం. ఎంత ఏంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్లు 5 రూపాయలు ఉంటున్నాం. సంవత్సరానికి 3 కోట్లు వస్తుంది. అలాగే సోలార్ కూడా అయిపోయింది. నెలకు 20 లక్షలు మిగిలిస్తుంది మున్సిపాలిటీ. అంటే ఇంటి పల్లెల్లో దగ్గర 4 కోట్లు మిగిలిస్తుంది. ఈ డబ్బులందరితో ఏ గవర్నమెంట్ టికెట్ కాదు ఈ తాడిపత్రి. ఇంకా టెంపుల్స్, ఇది టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ చేయాలని నా తప్పకుండా ఫిబ్రవరి మార్చి లోపల బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఒక సపరేట్ కాన్ఫరెన్స్ అని అనిపించుకోవాలని మాకుంది తప్పన. నిన్ననే అవార్డులు వచ్చాయి, మున్సిపాలిటీ అవార్డులు వచ్చాయి. మీరు కష్టపడి మా కాన్ఫరెన్స్ ముందుకోవడం తప్పన. మీరు ఎక్కడైతే నాకు కాబట్టి అహర్నిశలు మమ్మల్ని కోరుకుంటే పార్టీలో బాధ్యత చూసేటటువంటి మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇదైతే వాస్తవం. అందుకోసం యోగా సస్పెండ్ చేయాలి, గిస్పెండ్ చేయాలంట. సస్పెండ్ కాదు, ఎక్కువ మాట్లాడితే ఇంకో విధంగా ఉండాలి, ఇంకో విధంగా ఉండాలి. జాగ్రత్త వినండి. ఏదైతే చిన్నాయి చెప్పినట్లు, కోళ్ళ పాప రంగయ్య చెప్పినట్లు, ఏది రే నువ్వు కనుక అందరికి ఇవ్వాల్సిన అప్పులు ఇస్తే, నువ్వు ఇవ్వాల్సిన అప్పులు అందరికి ఇస్తే ఏమీ ఉండదు నీ దగ్గర. మళ్ళీ చెప్పిన బాధ్యత ఏదో హాయిగా ఉంటే నేనో ఒప్పందంలో తల కూర్చున్నామంటే పరిస్థితి వేరే. సస్పెండ్ అంటే సస్పెండ్ ఏంటి? సస్పెండ్ చేశారు. మన తాడిపత్రి కాన్ఫరెన్స్ లో మనమంతా ప్రజల కోసం ఉన్నాం,
ప్రజలు శ్రేయస్సుకోవడం ఎవరైనా అడ్డం వచ్చినారంటే సైనికులు కార్యకర్తలు ఏ రాజమండ్రి సహించదు. రైట్, ఒంటిగంట బయట చాలా మంది అరుస్తున్నారు. అరుస్తారు, ఎప్పుడు అరుస్తారో తెలుసా? నేను కాలేజీ ఉన్నప్పుడు అట్లా అరుస్తా అంటే ఇక సార్ ఆటేస్తుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు వాళ్ళు తప్పని పెట్టారు మండలంలో అక్కడ పోయి భూదినాన్ని కోరుకుంటున్నా. వచ్చిన దానికి మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకుంటాం.